చేసిపోయిన కూడా నీళ్ళు ఇచ్చి అక్కడ నీళ్లు సేవ్ చేసి రాయలసీమకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు అడ్వాంటేజెస్ పెట్టుకునేదానికి స్కోప్ ఉంది. అంటే ఇక్కడ సెగ్మెంట్ 1 13,511 కోట్లు రఫ్గా, సెగ్మెంట్ 2 28,560 కోట్లు, సెగ్మెంట్ 3 38,041 కోట్లు, దగ్గర 80,112 కోట్లు రఫ్గా అవుతుంది. దీంట్లో మీరు చూస్తే తాడిపూడి నుంచి 1,400 నుంచి 10,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్, ఆర్ఎంసీ నుంచి ఏదైతే పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో 28,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ కృష్ణా డెల్టా పూర్తిగా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. ఆడ నుంచి నాగార్జునసాగర్ తీసుకెళ్తాం, వెలుగొండలో వాడుకునే అవకాశం ఉంటుంది, బొల్లాపల్లో నీళ్లు పెట్టుకోవచ్చు. అప్పుడు 5 రిజర్వాయర్స్ పైన ఉంటాయి, మళ్ళీ 4 ఉంటాయి. పోలవరం ఇక్కడికి వచ్చే కొందికి పులిచింతల, బొల్లాపల్లి, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు ఏ మాత్రం ఆపరేషన్ ఆ పక్క మీరు చూస్తే పోలవరం పైన సీలేరు పోలవరం అక్కడ ఉంటుంది. అక్కడ కిందికి వచ్చే కొందికి ఏదైతే బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ అక్కడ వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నెట్వర్కింగ్. అక్కడి నుంచి మీరు పోతే బనకచర్ల ఈజ్ ది గేట్వే ఆఫ్ రాయలసీమ. అక్కడి నుంచి హంద్రీనేవా, తెలుగు గంగా, ఎస్ఆర్బీసీ, లేకపోతే కేసీ కెనాల్ అన్నింటికి కూడా కనెక్ట్ చేయొచ్చు. అటు గండికోటకి వెళ్తుంది, లేకపోతే సోమశిలకి వెళ్తుంది, ఇక్కడ చిత్తూరు కుప్పానికి వస్తుంది, తిరుపతికి అక్కడి నుంచి కందలేరు నుంచి సోమశిల స్వర్ణముఖి వల్ల తిరుపతికి వస్తుంది బాలాజీ రిజర్వాయర్కి. సో ఇట్ ఈస్ ఏ బిగ్ నెట్వర్క్. అటు సైడు ఇటు సైడు ఏ పక్క తీసుకున్న వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ 3 సెగ్మెంట్స్ ఇంపార్టెంట్. దీనికి మినిమం 80,000 కోట్ల నుంచి ఒక 90,000 కోట్లు అవుతాయి. ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఎవ్రీ 5 ఇయర్స్ 40% కాస్ట్ పెరుగుతుంది. 10 ఇయర్స్ అయితే 80-90% పెరుగుతుంది. ఇప్పుడు 80,000 కోట్లు రేపు రాబోయే రోజుల్లో 10 ఏళ్ళు కానీ వదిలిపెడితే 1,60,000 కోట్లు అవుతుంది. అప్పుడు డిటర్మినేషన్ ఉండాలి, చేసే శక్తి ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. ఆ తర్వాత కానీ ఒక 10 ఏళ్ళు వెయిట్ చేస్తే 3,50,000 కోట్లు అవుతుంది. దీనివల్ల వచ్చే ఆదాయం కూడా పోతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆదాయం వస్తుంది, అగ్రికల్చర్ వస్తుంది, ఇండస్ట్రీ వస్తుంది, ఆదాయం వస్తుంది, వేరియస్ లాభాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫ్లో చార్ట్ చూపించాం. ఇది పోలవరం డ్యామ్. ఇక్కడి నుంచి నేరుగా పోలవరం నుంచి కృష్ణా రివర్కి తీసుకురావడం. ఇక్కడ కృష్ణా రివర్లో ఇది నేను ముందు చూపించినటువంటి తాటిపూడి కాలువ. ఆ కాలువ నుంచి ఒకవేళ అవసరమైతే అండర్ గ్రౌండ్ ఎస్కేప్ ఇది పెట్టి టనల్ పెట్టి తీసుకపోతే అది ఒక మార్గం, లేకుంటే రివర్లో వేసి మళ్ళీ లిఫ్ట్ చేయాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆడ బుడమేరు కూడా ఉంది, అవన్నీ కూడా వర్కౌట్ చేసుకొని చేస్తాం. ఇవి లెవెల్స్, ఏ లెవెల్లో నీళ్లు వస్తున్నాయి, అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేయడానికి ఏ లెవెల్ చేయాలా. ఇక్కడ 125 ప్లస్ ఇది, ఇక్కడ వచ్చింది 185, 18.5 మీటర్స్ అనుకుంటా, అంతేనా? 18.5 మీటర్స్. ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ 22.9 మీటర్స్. ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇది మళ్ళీ నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ పక్కనే బొల్లాపల్లి. ఆ కాలువలో వేసిన తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేస్తే నేరుగా బొల్లాపల్లికి వెళ్తుంది. సో దీనికి ఇక్కడ ప్లస్ 45 పెంచుకుంటూ ఇది ప్లస్ 26.5, ఇక్కడికి వస్తే ప్లస్ 220 మీటర్స్, 45 నుంచి 220 మీటర్స్ వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చే కొందికి 220 నుంచి మళ్ళీ బొల్లాపల్లి నుంచి కిందికి వెళ్తూ 53 మీటర్లు పెరుగుతుంది. 180కి వస్తాం, మళ్ళీ 200కి వెళ్తాం, మళ్ళీ కిందికి వస్తాం, మళ్ళీ 227కి వెళ్తాం. ఇక్కడికి వచ్చే కొందికి ఈ నల్లమలై ఫారెస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత బనకచర్ల 265, 220, 265.